పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మీ దయ ఉంటే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ తరపున గలం విప్పుతాడు. మరి వాళ్ళ అవతల వైపు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఆయన ఎవరో మీకు బాగా తెలుసు. తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, తెల్లారి లేస్తే పచ్చి గలీజ్ మాటలు మాట్లాడుడు, వెకిలి పనులు చేసుడు. గుణగణాలు అభ్యర్థుల గుణగణాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు మీరు తెలుసుకోవాలి. ఇటు దిక్కేమో బ్లాక్ మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి, ఇంకో దిక్కేమో మీ మెడలో ఉండే గోల్డ్ గుంజుకునే బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలోచించుకోండి. దందాలు చేయడం నేను అంటలేను, దందాలు చేస్తుండవు ఉత్తగానే అంటలేను, అకారణంగా అంటలేను. ఆయన అఫిడవిట్ ఆన్లైన్ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. అఫిడవిట్ తీయండి. తీన్మార్ మల్లన్న అఫిడవిట్లో ఆయన రాసుకున్నాడు 56 కేసులు ఉన్నాయి ఆయన మీద, క్రిమినల్ కేసులు 56. ఎట్లాంటి కేసులు? ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్ఫింగ్ చేసిండని పెట్టిన కేసులు, మీకు అనుమతి లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నెంబర్ని తీసుకుపోయి యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడితే దాని మీద పెట్టిన కేసులు, బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి బెదిరించి ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య చేసుకోబోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ మీదకి వెళ్ళి కేసులు. మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప ఎంచుకున్నదంటే గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా ఒక 56 క్రిమినల్ కేసులు, 74 రోజులు చెంచల్గూడ జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మింగట పెట్టింది. మరి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గ్రాడ్యుయేట్లకు ప్రతినిధిగా ఎవరుండాలి? ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలనా? ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలనా? ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలనా? లేకపోతే ఒక క్రిమినల్ 56 కేసులున్న క్రిమినల్ ఉండాలనా? దయచేసి ఆలోచించండి. మాకు ఈ ఒక్క సీటుతోని గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ పోదు. కానీ ఏం జరుగుతుంది రేపు రాకేష్ రెడ్డి గెలిస్తే అంటే, నర్సంపేట యువత తరపున, నర్సంపేట గ్రాడ్యుయేట్ల తరపున రేపు శాసన మండలిలో గల్లాబట్టి అడిగే పరిస్థితి ఉంటుంది. ఏమైంది నా 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయినాయి నోటిఫికేషన్లు అని అడిగేటోడు ఉండాలంటే